గడ్డిపోయిన మణికంఠ అనే అబ్బాయి నా మేనలుడు సార్, నా అక్క కొడుకు. ఆ అబ్బాయి నైట్ యాక్సిడెంట్ లో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. ఆ యాక్సిడెంట్ అవడం వల్ల ఈ బోన్ అనేది చిన్నగా క్రాక్ ఇచ్చింది సార్. క్రాక్ ఇవ్వగానే నిన్న నైట్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నాతోనే ఉన్నాడు సార్. ఐసీయూలోకి వెళ్ళినంత వరకు నేను ఉన్నాను సార్. అందరూ ఉన్నాం సార్. ఐసీయూలోకి వెళ్ళినంత వరకు కూడా ఐసీయూలోకి 2 గంటలకు వెళ్ళి 4:30 గంటలకి శవాన్ని తెచ్చి ఇచ్చారు సార్ మాకు. ఇలాంటి పరిష్కారం ఇలాంటి ఎంతో మందికి చేస్తారా, లేకపోతే ఇలాంటివి ఎక్కడితో ఆపుతారా? ఇలా న్యాయం అలాంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటుంది సార్. మాది జలుమూరు మండలం కృష్ణాపురం గ్రామం సార్. మాది వెంకటాపురం పంచాయతీ, శ్రీకాకుళం జిల్లా. మా లాంటి పేదవాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని మీ మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మాకు న్యాయం జరుగుతుందంటే ఈ వీడియోలు వైరల్ చేయండి సార్. అంతే చెప్తున్నాను. ఈ వీడియోలో వైరల్ అయినట్టు కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మా చనిపోయిన అబ్బాయి మరి ఎలాగో రాడు, మా చనిపోయిన కూడా ఎవరు వస్తారేంటి రారు. కాబట్టి మాకు ఇలాగే ఎవరికి కూడా ఇలా జరగకూడదు. ఇప్పుడు ఏ హాస్పిటల్ జరిగింది ఇది? నర్సనపేట, శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం నర్సనపేట గ్రామంలో గులిమోహన్ హాస్పిటల్లో ఈ యొక్క ఘనత అనేది జరిగింది సార్. ఈ ట్రీట్మెంట్ ఎవరు మీకు స్టార్టింగ్ నుంచి చేశారు? గులిమోహన్ సార్, గులిమోహన్ గారు. నైట్ నుంచి కూడా ఇప్పుడు ఆయన స్పందించారా ఇలా జరిగింది ఏమని అడిగితే ఏమంటారు? కూడా ఈ బోన్ లో చిన్న క్రాక్ ఇచ్చిందని చెప్పారు సార్. పర్లేదు అన్నారు. మధ్యాహ్నం ప్రతి స్కానింగ్ కూడా చేశాను సార్. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా రాసేసారు. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఒకటి ఉంచారు సార్. ఒకటి ఉంచారు, మాకు ఏమీ లేదు. స్కానింగ్స్ కూడా రిపోర్ట్స్ కూడా రాసేసారు మాకు. డెంటల్ ప్రాబ్లం అన్నారు కదా, మరి గులిమోహన్ గారు ఎందుకు చేశారు సార్? ఫస్ట్ ఇక్కడ ప్రతి ఒక్కటి తీసారు సార్. కొంచెం వెనక్కి డెంటల్ అని ఆఫీసర్ ఉంటుంది సార్. గురుదేవ్ ఆ సార్ వచ్చారు సార్. కమ్యూనికేషన్ అయ్యాం సార్. ఈ రోజు కమ్యూనికేషన్ అయిన తర్వాత 3D స్కానింగ్ ఎక్స్ట్రా స్కానింగ్ తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లారిటీగా ఇదంతా పిండి అయిపోయింది, మీకు ప్లేట్ చేయాలి, 50,000 ఖర్చు అవుతుంది సార్. స్పాట్ లో 50,000 కట్టాను సార్. స్పాట్ లో 50,000 కట్టేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాను. కట్టకపోతే థియేటర్ కూడా తీసుకెళ్ళాలని చెప్పారు సార్. థియేటర్ కట్టిన తర్వాత థియేటర్ తీసుకెళ్లి 2 గంటలకి 4:30 గంటలకి శవాన్ని బయటకు తెచ్చి ఇచ్చారు సార్ మాకు. ఇలాంటిది మాకు న్యాయం జరగాలని మనం కోరుకున్నాం. ఇప్పుడు మీరు అడిగితే ఏమన్నారా? ఎందుకు చనిపోయారు? బయటికి రావట్లేదు సార్. అసలు స్పందించట్లేదు సార్. పోలీసులు ఉన్నారంటే పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు మాకు. అక్కడ అలా నిల్చుంటారంటే అంటే పెద్దవాళ్ళు కోటీసులు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు మన లాంటి పేదవాళ్ళకి అన్ని చేస్తారు. మన లాంటి పేదవాళ్ళకి ఎప్పుడైనా న్యాయం ఈ కాలంలో జరగదు. జరిగేటట్టు మీ ప్రెస్ వాళ్ళు చేస్తారంటేనే ఈ వీడియోలు వైరల్ చేయండి. అంతవరకు కంప్లైంట్ చేశారు. 100 పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రేజ్ అటాక్ బయటకు తెచ్చారు అంతే. వాళ్ళే చేశారా? వచ్చారు సార్. వాళ్ళెప్పుడు మాకు పట్టించుకోలేదు సార్. ప్రతి స్కానింగ్ ఉంది సార్. 3D స్కాన్ ఫస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్కానింగ్ లో బాగుంది అన్నారా? బ్రెయిన్ ప్రాబ్లం బ్రెయిన్ చెప్తారు. బ్రెయిన్ చెప్పలేదు సార్. బ్రెయిన్ క్రాచ్ అయింది, రాడ్ లేకపోతే అన్నారు అంతే. పిండి అయిపోయిందని చెప్పారు అంతే సార్. చిన్న పిండి అయిపోయిందని చెప్పేసి మాకు ప్లేట్ చేస్తామని చెప్పారు సార్. ఇలా మాకు స్కానింగ్ మాకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. 4:30 గంటల శవాన్ని తెచ్చి ఇచ్చేసారు. మేము 2 గంటల వరకు ఐసీయూలోకి వెళ్ళినంత వరకు మా అన్నయ్యలు అందరూ వాళ్ళ నాన్నగారు చనిపోయి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు సార్. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారి పేరు రాజులమ్మ, పెద్దపల్లి రాజులమ్మ. వాళ్ళ అన్నయ్య వలస ఇప్పుడు రాజమండ్రి నుండి వచ్చారు సార్. తమ్ముడు పడిపోయాడని చెప్పేసి ఇప్పుడు రాజమండ్రి నుండి వచ్చారు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి వలస వెళ్ళి సివిల్ వర్క్ చేస్తున్నాడు సార్. కాలేజ్ పని చేస్తూ అబ్బాయి చదివిస్తున్నాడు. ఆ అబ్బాయి 10th క్లాస్ నిర్మాణ హై స్కూల్లో జడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నాడు సార్. నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సార్. ఆ అబ్బాయి తెల్లవారు నుంచి కూడా నా జీవితం పోయింది, నేను ఎగ్జామ్స్ రాయాలి, తెల్లవారు నుంచి కూడా నా జీవితం పోయిందని చెప్తున్నాను సార్. చాలా కళ. నెక్స్ట్ మంత్ నుంచి ఆ అబ్బాయికి ఫుట్బాల్ ప్లేయర్ సార్. అబ్బాయి ఫుట్బాల్ ప్లేయర్, స్టేట్ ప్లేయర్ సార్. స్టేట్ ప్లేయర్ నెక్స్ట్ మీట్ ఉంది సార్. అబ్బాయికి ఆయన లైఫ్ పోయింది సార్. నేను మధ్యాహ్నం వరకు కూడా అబ్బాయి పేరు మణికంఠ. ఏం జరిగింది? జరిగింది ఎన్ని గంటలకి? నైట్ 10:30కి. మీరు ఎప్పుడు జాయిన్ చేశారు? నైట్ 12కి జాయిన్ చేశారు. 11:30 జాయిన్ చేస్తే ట్రీట్మెంట్ చేశారు సార్. ట్రీట్మెంట్ చేశారు, అంతా బాగానే చేశారు. ఇప్పటివరకు అయితే ఇబ్బంది పెట్టలేదు. ఆ కుర్రోడు కూడా నార్మల్గా నడుచుకున్నాడు. అటు ఇటు నడుచుకుంటున్నాడు. నడుచుకొని ఆడంతలోడు వచ్చేసాడు. చిన్న నాకు తగిలిందా అని చెప్పాడు.
చెప్తే ఏం లేదురా నాన్న పర్లేదురా అన్న అంటే సరేలే పర్లేదు నాకు ఏం అవ్వలేదురా అన్న చిన్న సర్జరీ సార్ ఇది సార్ ఈ పన్ను దగ్గర సార్ సర్జరీ కాలు కాదు చెయ్యి కాదు హార్ట్ కాదు ఏం లేదు బ్రెయిన్కి నైట్ తీసాను సార్ స్కానింగ్ నైట్ తీసాను సార్ బ్రెయిన్కి నైట్ తీసాను మళ్ళీ అది సరిపోదంటే గంటలు లిస్ట్ తెచ్చారు గంటలు లిస్ట్ తెచ్చి 3G కావాలన్నారు స్కానింగ్ 3G కూడా తీసాం దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ చిన్నగా పగిలింది ఇది సర్జరీ చేయాలన్నారు ఈ సర్జరీ చేయాలంటే సరే చేయండి సార్ అన్న అమౌంట్ ఎంత అన్న మాకు ఆయన 50,000 అడిగారు గంటలు 50,000 మాకు ఓటీఎస్ ఛార్జెస్ 35,000 45,000 అడిగారు ఓటీఎస్ ఛార్జ్ సార్ 5,000 తగ్గించండి మీకు కనీసం తగ్గించమన్నారు తగ్గించమంటే సరే సార్ కట్టేస్తామన్నారు కట్టేస్తామని అమౌంట్ కూడా మాకు 23,000 అమౌంట్ ప్లే చేయండి అన్నారు కట్టేసాం సార్ కట్టేసిన తర్వాత సర్జరీకి 2 గంటలు రెడీ చేస్తామన్నారు 2 గంటలకు తీసుకెళ్ళి 2 గంటలకు తీసుకెళ్ళి 2:30కి మాకు చెప్పాడు ఇలాగా కొంచెం కుర్రోడికి ఫిక్స్ లాగా వస్తుంది సార్ ఎందుకు సార్ ఫిక్స్ వస్తుంది బ్లడ్ కూడా ఇక్కడ టాక్ అవ్వలేదు కదా బ్లడ్ కూడా టాక్ అవ్వలేదు కదా ఎందుకు సార్ ఫిక్స్ వస్తుంది ఎక్కడ కదా సర్జరీ వార్డ్ చనాజరావు దగ్గర తీసుకెళ్ళిపోండి ఆ మెడికార్కి తీసుకెళ్ళిపోండి అన్నారు అది సరే సార్ అంటే పంపించాడు తీసుకెళ్ళిపోతాం అప్పుడు కాక 4:15కి పంపించాడు బయటికి అప్పుడు గబగబా తీసుకొచ్చేసి కుర్రాడు చనిపోయాడు చంపేశాడు సార్ కుర్రాడు చనిపోయిన అబ్బాయి పేరు ఏం పేరు మణికంఠ ఏ ఊరు కృష్ణాపురం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 15 ఏం చదువుతున్నాడు 10th 10th చదువుతున్నాడు సార్ ఇప్పుడు మీకు గురుదేవ్ వాడే తెచ్చుకున్నాం సార్ ఇప్పుడే సార్ కనీసం మాకు ఏం చెప్పట్లేదు బాడీ హ్యాండ్ ఓవర్ చేశారా? దాస్తాడు సార్ రిపోర్ట్లు కూడా దాస్తాడు సార్ అదే చెప్తాను రిపోర్ట్లు కూడా దాస్తాడు సార్ ఏమంటున్నారు ఆయన ఏం సమాధానం చెప్పట్లేదు రావుడు పక్కన డోర్లు వేసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళకి పోలీస్ ఎస్ఐ కూడా వాళ్ళకే సపోర్ట్ ఎస్ఐకి మేము కంప్లైంట్ పెట్టామా వచ్చాడా మేము కంప్లైంట్ పెట్టామా ఎస్ఐకి బాడీ ఎక్కడ ఉంది? హ్యాండ్ ఓవర్ చేశారా మీరు? హ్యాండ్ చేయలేదు మేము పెట్టేసాం అక్కడే మాకు అవసరం లేదు ఏ చేస్తున్నా సమాధానం కాదు చెప్పాలి ఇప్పుడు మీకు బాడీ తీసుకెళ్ళమన్నాడు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి వాడికి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అంటున్నాడు ఏమంటే ఈ ఒక లక్ష్యం యాడ్ చేసి నన్ను నొక్కేస్తున్నాడు సార్ ఎందుకు నొక్కుతున్నారు ఆపండి నన్ను ఆపండి అంతా కనేసి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.